నల్గొండలో అవినీతి అనకొండల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధికార పార్టీ నేతలే అనకొండల అవతారమెత్తారు. కొండలను కరిగించేస్తున్నారు, మట్టిని బుక్కేస్తున్నారు, అడ్డు అదుపు లేకుండా సహజ సంపద మొత్తం దోచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేశాయి ఈ అనకొండలు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫిలాసఫీని ఫాలో అవుతున్నారు కొందరు. అధికారం ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు అటుగా కన్నెత్తి కూడా చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పదమైంది. దాని గురించి అనుమతి ఉందా లేదా స్టోరీ చేస్తున్నాం. అనుమతి ఉందా లేదా అని జిల్లా ఆఫీసర్ వేరే కదా మాట్లాడి వివరణ ఇప్పుడు ఇది అలేశ్వరమ్మ పుట్టది. ఒకటి వివాదాస్పదమైంది. దాని గురించి అనుమతి ఉందా లేదా స్టోరీ చేస్తున్నాం. అనుమతి ఉందా లేదా అని నల్గొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే పెద్ద మొత్తంలో మైనింగ్ మాఫియా పడగవిప్పింది. ఇది రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఇలాకా. అలా అని ఈ దోపిడీకి ఏమైనా అనుమతి ఉందనుకుంటే పొరపాటే. నల్గొండ పట్టణ సమీపంలోనే 33వ సర్వే నంబర్లో అనేశ్వరి మాతా టెంపుల్ కొండ ప్రాంతం 136 ఎకరాల్లో విస్తరించింది. ఈ ప్రాంతంలోని గుట్టల నుంచి తవ్వకాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. చేతిలో పవర్ ఉందన్న ఒకే ఒక్క కారణంతో కొండల నుంచి బండరాళ్లు, మట్టిని ఇష్టారీతిన యథేచ్ఛగా తీసుకెళ్తున్నారు అక్రమార్కులు. ఈ బకాసురుల అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు నోరు మెదపడం లేదు. ఇదేం అక్రమమని సంబంధిత అధికారిని వివరణ అడిగితే కాదు, తెలీదు, నా పరిధిలో లేదు అని చికాకు పడుతున్నారు. జిల్లా అధికారినైనా తాను వివరణ ఇచ్చేది ఏంటి అంటూ నిస్సుగ్గుగా చెప్పడానికి వెనకాడడం లేదు. ఇది అలేశ్వరమ్మ పుట్టది. ఒకటి వివాదాస్పదమైంది. దాని గురించి అనుమతి ఉందా లేదా స్టోరీ చేస్తున్నాం. అనుమతి ఉందా లేదా అని జిల్లా ఆఫీసర్ వేరే కదా మాట్లాడి వివరణ ఇప్పుడు సహజ సంపదను దోచేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తోంది. మరి ప్రభుత్వ యంత్రాంగం అనకొండలపై చర్యలు తీసుకుంటుందా లేక అధికార పార్టీ నేతలే కదా అని లైట్ తీసుకుంటుందో అనే చర్చ ఉంది. నల్లగొండ జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్నటువంటి అన్నేశ్వరమ్మ గుట్టను కొంతమంది కలిసి అక్రమంగా మట్టి తోవి గుట్టలు రాళ్ళు అన్ని తీసుకుపోయి అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలో జిల్లా అధికార యంత్రాంగం ఉంటది, ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ ఆయనే మంత్రిగా ఉన్నాడు. కానీ అంత పెద్ద గుట్టను ఈరోజు అక్రమంగా దాన్ని తవ్వి బుల్డోజర్లతోటి టిప్పర్లతోటి మట్టిని తరలించి అక్రమంగా మైనింగ్ చేస్తుంటే మైనింగ్ శాఖ కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా అన్యాయం. అంటే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి సహజ వనరులను, మట్టిని, రాళ్లను, మైనింగ్ను మొత్తం అక్రమంగా ఈ మైనింగ్ మాఫియా కొంతమంది అక్రమదారులు తీసుకుపోయి తను వ్యక్తిగతంగా వాడుకుంటుంటే అధికారులు మెల్లకుండా ఉండడం న్యాయం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వానికి లేదా అధికార యంత్రాంగానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే అన్నేశ్వరమ్మ గుట్ట తవ్వకాలని ఆపాలి, అక్రమ మైనింగ్ని ఆపి ఆ తోడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక నల్గొండలో అవినీతి అనకొండల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. నల్గొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అనేశ్వరమ్మ గుట్ట ప్రాంతం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మారుతుందని చెప్పొచ్చు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఆదాయాన్ని సమకూరుస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే అనేశ్వరమ్మ గుట్ట సంబంధించి 33వ సర్వే నెంబర్లో దాదాపు 136 ఎకరాల గుట్ట ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా కొండలకు సంబంధించి కొండలను బండలు రాళ్లుగా చేస్తూ అక్కడ ఎక్కువగా విక్రయిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఆ ప్రాంతంలో మట్టిని తరలిస్తూ యథేచ్ఛగా దోపిడీకి పాల్తున్నటువంటి వైనాన్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా కూడా ఈ దందా సాగుతున్నప్పటికీ కూడా సంబంధిత శాఖ అధికారులు అటుగా కన్నెత్తి కూడా చూడలేదనే విమర్శలు కూడా లేదన్నటువంటి విమర్శలు అయితే ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రోజు రోజుకు ఇటు
ఆ మాఫియా ఆగడాలు మితిమీరుతున్నటువంటి నేపథ్యంలో ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ట్యాంకు పైపు ద్వారా వందలాది గ్రామాలకు నీటి సరఫరా వెళ్తుంది. ఆ నేపథ్యంలోనే వీరు అడ్డగోలుగా మైనింగ్ కు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ పైపు లైన్ కూడా దెబ్బతీరినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సంబంధిత శాఖ అధికారులు అటుగా కన్నెత్తి కూడా రోజు జేసీబీల సాయంతో మట్టి తరలించడమే కాకుండా ఆ కొండలను మొత్తం కూడా కరిగించి అక్కడ బండరాళ్లను మొత్తం కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ వ్యవహారం సంబంధించి ఐనుసు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారంపై కూడా ఎవరైతే గుట్టలను తవ్వుతున్నటువంటి అక్రమార్కులపై చర్యలను తీసుకోవాలనేటువంటి డిమాండ్ స్థానిక ప్రజల నుంచి వినబడతా ఉంది. పట్టుకోవడం జరిగిందా, ఎంక్వైరీ చేయడం జరిగిందా, ఎంతవరకు వచ్చింది? అయితే ఈ ఘటన సంబంధించి సంబంధిత శాఖ అధికారి మైనింగ్ శాఖ అధికారి వివరణ అడిగే ప్రయత్నం అయిన చేసింది. ఆ క్రమంలోనే తన పరిధిలో లేదు, తనకు తెలియదు అనేటువంటి డైలాగ్స్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండలో అవినీతి అనకొండల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధికార పార్టీ నేతలే అనకొండల అవతారమెత్తారు. కొండలను కరిగించేస్తున్నారు, మట్టిని బుక్కేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా సహజ సంపద మొత్తం దోచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేశాయి ఈ అనకొండలు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫిలాసఫీని ఫాలో అవుతున్నారు కొందరు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. మాకేం అవసరం, ఇది మేము భూమి తీసుకుపోయేటోళ్ళం, వాళ్ళ ఊరు కాబట్టి వాళ్ళు కొట్టమండి.